భావోద్వేగ సన్నివేశాలు ఆలోచింపచేసే ఉపన్యాసాలు, భవిష్యత్తు జాగ్రత్తగా ఉండాలనే హితబోధలతో చంద్రబాబును కూటమి పక్షాల శాసనసభ నాయకుడిగా ఎన్నుకునే కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వేదికపై రెండు సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చంద్రబాబు తాను మిగతా వారితో సమానమని తన కోసం వేసిన ప్రత్యేక కుర్చీని తీసివేయించారు. పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసం ముగిసిన తర్వాత చంద్రబాబును మైక్ వద్దకు పిలిచి మరీ ఇది ఆయన సమక్షంలో చెప్పాల్సిన అంశమంటూ చేసిన ఉపన్యాసం భావోద్వేగాన్ని నింపింది. ఈ రెండు సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి పక్షాల శాసనసభ నాయకుడిగా ఎన్నుకునే కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తొలుత అచ్చెన్నాయుడు చంద్రబాబు పేరును ప్రతిపాదించగా జనసేన పక్షాన పవన్ కళ్యాణ్, బీజేపీ పక్షాన దగ్గుపాటి పురంధేశ్వరులు చంద్రబాబును బలపరిచారు. దీంతో ఎన్డీఏ కూటమి పక్షాల శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. చంద్రబాబు వేదికపైకి వెళ్లిన వెంటనే అక్కడ ఆయన కోసం ప్రత్యేకంగా కుర్చీ వేశారు. అయితే చంద్రబాబు ఆ కుర్చీని తీసివేయించి తనందరితో సమానమేనని మామూలు కుర్చీ వేయాలని సూచించారు. దీంతో మామూలు కుర్చీ వేశారు. చంద్రబాబు పేరు ప్రతిపాదించే సమయంలో పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత చంద్రబాబును చేయి పట్టుకుని మైకు వద్దకు తీసుకొచ్చి ఇవి ఆయన సమక్షంలో చెప్పాల్సిన మాటలు, అందుకనే చెప్తున్నా అని ఆయన చేతిలో చేయి వేసి చంద్రబాబు గారు చాలా నలిగిపోయారు. జైల్లో ఉన్న సమయంలో ఆయన ధైర్యంగా ఉన్నారు. నేను జైల్లో ఆయన చూసి వచ్చి భువనేశ్వరి గారి దగ్గరకు వెళితే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను అమ్మా మీరు కన్నీరు పెట్టవద్దని, మంచి రోజులు వస్తాయని చెప్పాను. ఆ మంచి రోజులు ఈ రోజు వచ్చాయని చెప్పగానే శాసనసభ్యులందరూ హర్షధ్వానాలు చేశారు. సార్ మంచి పాలన ఇస్తారని మనసారా నమ్ముతున్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూటమి పక్షాల శాసనసభ పక్ష నేతగా తాను ప్రతిపాదిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పిన వెంటనే అందరూ లేచి నిల్చొని హర్షధ్వానాలు చేశారు. అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఉద్దేశించి 4 దశాబ్దాల అనుభవం, ధైర్యశాలి అని, విదేశీ అధ్యక్షులను ఏపీకి తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని, క్లైమోర్ మైన్లు పేలిస్తే దులుపుకొని వచ్చిన వ్యక్తి, సైబరాబాద్ సృష్టికర్త కూడా ఆయనేనని ప్రశంసించారు. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్లు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు ప్రసంగించారు. ఇది కక్షలు తీర్చుకునే సమయం కాదని, అయితే తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరకటం, షాపులు మూసివేయించటం, దారులు క్లోజ్ చేయటం ఉండదని, నేను మీలో ఒకడినేనని సామాన్యుడిగా మీతో పాటు వస్తానని చెప్పారు. రేపు పవన్ కళ్యాణ్ ఏ హోదాలో ఉన్నా ఆయన కూడా అలానే వస్తారని కూడా వివరించారు. ఇది చరిత్రలో అత్యంత అరుదైన తీర్పు అని, కూటమి పక్షాల తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో 93% మంది గెలుపొందిన అరుదైన ఘనత ఏపీ ప్రజలు ఇచ్చారని ప్రశంసించారు. చరిత్రలో విర్రవీగితే ప్రజలు ఎలా సమాధానం చెప్తారో తెలిసిపోతుందని కూడా చంద్రబాబు తన ఉపన్యాసంలో చెప్పారు. భవిష్యత్తులో మనం బాధ్యతగా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు వివరించారు. అమరావతి ఏకైక రాజధాని అనే విశాఖపట్నం ఆధునిక రాజధానిగా ఉంటుందని, కర్నూలును అభివృద్ధి చేసి రాయలసీమ ప్రజలు ఇచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు తెలుపుతామని చెప్పారు. మనది ప్రజాప్రభుత్వం. మన రాజధాని అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. తగిన గుర్తింపు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క కర్నూలును కూడా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. మరోవైపు చంద్రబాబును శాసనసభ పక్ష నాయకునిగా కూటమి పక్షాల తరపు నుంచి ప్రతిపాదించిన వెంటనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. పురంధేశ్వరి కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచడమే కాకుండా కేంద్రంలో మోదీ, ఆంధ్రాలో చంద్రబాబు ఇరువురు సమర్థంగా పనిచేసే నేతలని ప్రశంసించారు.